నుంచి తైలం తీసే అవినీతి పరులు వీళ్ళు. ప్రజలారా మిమ్మల్ని అందరూ అడుగుతున్న ఇసుక దొరుకుతా ఉంది మీ ఊర్లో? ప్రొద్దుటూరులో ఇసుక దొరకతా ఉందా? ఇంకా భయపడుతున్నారా మీరు? ధైర్యంగా చెప్పండి. దొరకలేదు. రేట్లు పెరిగాను చేలు పైకెత్తండి. ఇది తప్పుడు విధానం అని వాళ్ళు గట్టిగా చెప్పట్లు కూడా నిరసన తెలియజేయండి. ఈ ఒక్క నిర్ణయం 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. దీనికి తోడుగా ఇక్కడే ఉంది సిమెంటు, భారతీయ సిమెంటు రేట్లు పెంచుకున్నాడు. పెంచడాలే సిమెంటు. అదే మరి స్టీల్ రేట్లు పెరిగాయా లేదా? ఇసుక దొరుకుతుందా దొరకదా లేదా? ఎట్టిల్లు కడతారు బ్రదర్? మీరు ఇల్లు కట్టరు. ఇల్లు కడితే మళ్లీ ఎమ్మెల్యే వస్తారు, గద్ద మారిగా వాలిపోతాడు కమిషన్ల కోసం. అవునా కాదా? ఇవన్నీ కూడా చేసి 5 ఏళ్లుగా ఇవన్నీ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, నేను మంచి చేయమంటే మంచి చేసుంటే ఓటేయమన్నాడు. నేను అదే అడుగుతున్నా, మీకు నష్టం జరుగుంటే ఓటు తెలుగుదేశానికి వేయండి. మీ జీవితాలు నాశనం అయిపోతాయనుకుంటే తెలుగుదేశం మిత్రపక్షాలకు ఓటేయండి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా.